రేంజ్ రోవర్ అనమాట ఇది ఫ్రెండ్స్. 78,000 అంటే ఇంచుమించు 78 lakhs అనమాట. మన బడ్జెట్ కాదు ఫ్రెండ్స్. సో ఇప్పుడే మాట్లాడాను మన కార్ గురించి. ఒక 1.5 hours పడుతుందంట. వై కార్ సర్వీసింగ్ ఈజ్ లైక్ సో ఎక్స్పెన్సివ్ ఇన్ ఐర్లాండ్? Car servicing is so expensive because of mechanics are very scarce, hard to get. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫ్రైడే యాక్చువల్గా నా కార్ సర్వీసింగ్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు మన హౌస్ నుంచి ఒక 30 to 40 kilometers బస్సులో వెళ్ళి మన కార్ సర్వీసింగ్ ఇచ్చాం కదా, అది కలెక్ట్ చేసుకోవాలి. సో మనం వచ్చింది సుజుకి కదా, సో టీ ఫెరాల్ సన్స్ అండ్ గ్యారేజ్ అనమాట. సో ఇక్కడే నా కార్ యాక్చువల్గా తీసుకున్నది 2 years క్రితం. వీళ్ళ సర్వీసింగ్ అయితే చాలా నచ్చింది నాకు. సో యూజువల్గా సర్వీసింగ్ బయట చిన్న చిన్న గ్యారేజెస్ ఉంటాయి కదా, సో అలా కాకుండా నేను డైరెక్ట్గా షోరూమ్ గ్యారేజ్లోనే ఇస్తాను అనమాట. సో వీళ్ళు ఏంటంటే కొంచెం ట్రస్ట్ వర్తీ ఉంటారు కదా, ఏమన్నా పోయినా కూడా మనం అడగచ్చు. సో ఇప్పుడే మనం గ్యారేజ్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. సో స్విఫ్ట్ కలర్ అయితే చాలా బాగుంది. ఇదైతే 24,995 బాగుంది. లోపల చూస్తారా, లోపల తాళం వేసినట్టుంది. ఇది సుజుకి విటారా. ఇది కూడా ఇది 37,500 ఉంది. ఇది కూడా విటారా 2025. ఇది కూడా విటారా 2025. ఇది 33,500 ఉందన్నమాట. సో లోపల చూడండి, ఇది మాన్యువల్ గైస్. ఇది సో ఆటోమేటిక్ కూడా చూపిస్తాను మీకు. సో ఇది కూడా విటారా అనమాట. ఇది 2025 S క్రాస్ అనమాట. ఇక్కడ S క్రాస్ నాకు చాలా నచ్చింది గైస్ ఇక్కడ, ఎందుకంటే దాని ఇంటీరియర్ కానీ నాకు బాగా అనిపించింది ఇది. సో ఇది 2025 S క్రాస్ అనమాట. సో కంఫర్ట్గా ఉంది. దీని బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా. మీరు చూడండి బూట్ స్పేస్ ఇక్కడ, ఇదిగోండి. ఇది ఎన్ని లీటర్స్ కరెక్ట్గా ఐడియా లేదు నాకు, బట్ బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా విటారా అనుకుంటా గైస్. 39,500 ఉంది. ఇవన్నీ బ్రాండ్ న్యూ అనమాట ఇవన్నీ, ఓకేనా. ఎస్, ఇది కూడా విటారానే. సో ఇదొక కలర్ అనమాట విటారాకి. ఇది ఇగ్నిస్ అనమాట, చిన్న ఇగ్నిస్. ఇది ఆటోమేటిక్ అనమాట. ఇది చూసారా, లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. ఎప్పుడన్నా మనం కార్ తీసుకునేటప్పుడు వీళ్ళకి యాక్చువల్గా డ్యూయల్ టోన్ కలర్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఇదొక కలర్, పైన ఒక కలర్ కదా. సో దానికి యాక్చువల్గా 1,000 euros ఎక్స్ట్రా అనమాట. సో ఇది చూసారా, ఇదంతా ఒకే కలర్ కదా. సో దీనికి మళ్ళీ ఛార్జ్ ఉండదు. ఎప్పుడైతే డ్యూయల్ టోన్ అయితే ఉంటుందో కంపల్సరీ మీకు 1,000 euros ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట వాడు. ఇది వచ్చేసి BMW అనమాట. BMW చూసారా, ఇది 43,950 ఉంది. అంటే ఇంచుమించు 45 lakhs అనమాట. ఫ్రెండ్స్ మీకు ఇంతగా ఒక BMW చూపించాను కదా, BMW 332. ప్రైస్ వచ్చేసి 43,950 ఉంది సారా. దీనికి లోపల మీకు ఇంటీరియర్ చూపిస్తాను ఫ్రెండ్స్. వావ్, ఇంటీరియర్ మాత్రం భలే ఉంది అసలు. ఇదిగోండి, ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ ఉంది.
సో లెదర్ ఇంటీరియర్స్, బ్యాక్ సీటింగ్స్ చాలా బాగున్నాయి. సో ఇది కూడా ఇంకో రేంజ్ రోవర్ అనమాట. ఇది ఫ్రెండ్స్ 78,000 అంటే ఇంచుమించు 78 lakhs అనమాట. మన బడ్జెట్ కాదు ఫ్రెండ్స్. ఇది వోల్వో చూసారా, ఇదిగోండి 2019 D అని ఉంది. D అంటే డబ్లిన్ అనమాట. ఇది సరే, ఇది ప్రీ ఓన్డ్ కార్స్ అనమాట. ఇది ఎస్ క్రాస్ అనమాట, సుజుకి. సో ఇది కూడా ఒక ఎస్ క్రాస్. ఇది హుండై కోనా అనమాట. సో ఇది మాన్యువల్ అనమాట, మాన్యువల్ ఇది. సో ఇది స్విఫ్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది మన బడ్జెట్ కార్ అనమాట. చూసారా, 2025 రిజిస్ట్రేషన్, వాటర్ ఫోర్డ్, 1495. ప్రైస్ చూస్తారా ఎంత ఉందో, 24,500. కాకపోతే 2025 రిజిస్ట్రేషన్. ఇది చూడండి ఎంత ఉందో, 16,950. ఇది వచ్చేసి 24,000 ఉంది, ఇది 16,000 ఉంది. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. అలానే మనకి ఇక్కడ ఇంకో సుజుకి ఉంది, 2022 ఉంది, కియా ఉంది, నిసాన్ ఉంది, డిస్కవరీ, జీప్ భలే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అలా డిస్కవరీ, సుజుకి, ఎస్ క్రాస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇప్పుడే మాట్లాడాను మన కార్ గురించి. ఒక 1.5 hour పడుతుందంట. బస్సులో వస్తుండగానే ఫోన్ చేశారనమాట, బ్రేక్ ప్యాడ్స్ పోయాయి, చేంజ్ చేయమంటారా అని. సరే ఎంత కాస్ట్ అవుతుంది అని అడిగాను అనమాట. ఓన్లీ బ్రేక్ ప్యాడ్స్ అంట ఫ్రెండ్స్, 100 euros అంట. దానికి బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసినందుకు లేబర్ 80 euros అంట. సో మొత్తం కలిపి బ్రేక్ ప్యాడ్స్ వీటికి 180 euros అయింది. సో చూద్దాం. ఇక్కడ మేనేజర్ అయితే చాలా మంచి కూల్ ఫ్రెండ్ అనమాట మనకి మేనేజర్ అయితే. సో వెళ్ళి మాట్లాడదాం మేనేజర్. యాక్చువల్గా మేనేజర్ లంచ్ బ్రేక్ అనమాట, ఆయనది చాలా లేట్గా లంచ్ చేస్తున్నారు. సో వన్స్ అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి మాట్లాడదాం ఆయనతో ఒకసారి. ఫ్రెండ్స్ ఇప్పుడే మేనేజర్ గారు ఇప్పుడే ఫ్రీ అయ్యారు. సో మేనేజర్ గారి పేరు నోయల్ అనమాట. సో చాలా ఫ్రెండ్లీ అనమాట. సో ఒకసారి మాట్లాడదాం ఇప్పుడు. హాయ్ నోయల్. Hi. హౌ ఆర్ యూ? Good. So for my viewers, like I just want to ask you a few questions. So why car servicing is like so expensive in Ireland? Car servicing is so expensive because of mechanics are very scarce, hard to get. Okay. Mechanics are very, The mechanics are like so expensive or like? wages. You can't get mechanics. Mechanics are very hard to get at the moment. Okay. So I just want to know the difference for the basic service and full service. The basic service is probably roughly about 190-200 euros, Okay. and then a full service depends what you're getting done. Then could be up to 300-400. Okay. So for the customers, like I just want to, because like I'm a customer, so I just want to know, like, is there any ways to reduce the service cost or? Well, on a Suzuki, the routine is once a year or every 15,000 kilometers. Okay. And normally it should But be- usually like for some cars like it will be like 10,000 kilometers. Like for example like my car, so it's like 10,000 kilometers. So it's a rule that like they need to change for every 10,000 kilometers or like. Well, the rule in Ireland with Suzuki, it's once a year or 15,000 kilometers, Okay. whichever comes first. Okay. So and also so these are the certified garages, right? Yeah. So what do you think, like the independent garages are cheaper? Like why they want to go for the certified garages or when compared to Well, independent you're meant to go garages? to a certified garage if you want to uphold your warranty. Okay. That'd be one. So if there is no warranty for the car, it's Yeah, you can go to another garage if you want to. okay. And also person is buying a new car, Mm. you suggest hybrid or plug-in hybrid or electric? Well, Suzuki don't have an electric car yet. Okay. Until the end of the year, we'll have an Vitara, Okay. and we've no plug-in either. Okay. They're all just self-charging hybrids. Okay. Switch. So for your personal, like for your personal car, like you prefer hybrid or plug-in hybrid, or which one do you prefer? hybrid. Hybrid? Yeah. What's the advice you give for the first car buyers? So which one? Well, Suzuki have a great offer at the moment, 0% finance and Okay. a 10-year warranty. Okay. Not really. It depends on the circumstances of the customer. PCP goes well Okay. and her purchase, but it's So- 0%. So PCP, like they will change for every 3 years, right? Yes.
ఓకే, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ నోయల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. Thank you. థ్యాంక్ యూ. ఫైనల్లీ అయితే మన కార్ అయితే మన చేతికి వచ్చేసింది. ఇదిగోండి మన కారు ఎస్క్రాస్ అనమాట. మన కారు సర్వీసింగ్ ఇచ్చాం కదా, సో ఇప్పుడు మీకు బిల్ చూపిస్తాను ఎంత అయిందో చూడండి. సో మొత్తం వచ్చేసి 314 యూరోస్ అయింది. సో ఇక్కడ చూడండి, మేజర్ సర్వీస్ వచ్చేసి 170 యూరోస్ వేసాడు. సో ముందు వెనక వైపర్స్ మార్చాడు, ఎయిర్ ఫిల్టర్ మార్చాడు, ఆయిల్ ఫిల్టర్ మార్చాడు, తర్వాత ఆయిల్ మార్చాడు. కింద చూడండి ఫ్రెండ్స్, ఎన్విరాన్మెంటల్ ఛార్జ్ అంట 13 యూరోస్ వేసాడు. సో ఎన్విరాన్మెంటల్ ఛార్జ్ అంటే ఆయిల్ తీస్తాడు కదా, పాత ఆయిల్ తీస్తాడు కదా, పాత ఆయిల్ తీసి డంప్ చేయడానికి కూడా మన దగ్గరే ఛార్జ్ చేస్తున్నాడు. సో తర్వాత మళ్ళీ రేర్ వైపర్ బ్లేడ్ కూడా మార్చాడు, అది 15 యూరోస్ అయింది. మొత్తం వచ్చేసి 314 యూరోస్ అయింది అనమాట. ప్రతి కార్కి కూడా ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అనమాట. ఇన్సూరెన్స్ ఎన్సిటి అంటే నేషనల్ కార్ టెస్ట్ అనమాట. సో అవి కనుక ఎన్సిటి కనుక ఫెయిల్ అయితే మనకి కార్ అనేది డ్రైవ్ చేయకూడదు అనమాట. సో ఇక్కడ చూసారా, సో ఇది వచ్చేసి రోడ్ ట్యాక్స్ అనమాట, ఇది వచ్చేసి ఇన్సూరెన్స్ అనమాట, ఇది వచ్చేసి ఎన్సిటి అనమాట. సో అన్నీ చూసారా వ్యాలిడిటీలో ఉన్నాయి. ఇది మంత్, ఇది ఇయర్. సో ఇవన్నీ ఇలా పెట్టాలన్నమాట. సో ప్రతి కార్కి అలా డిస్ప్లే చేయాలన్నమాట. డిస్ప్లే చేయకపోతే ఖచ్చితంగా మనకి ఫైన్ అనేది పడుతుంది. 2022 స్విఫ్ట్ 23,000 ఉంది, అంతే ఇంచుమించు 23 lakhs అనమాట. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి యూరోప్లో కార్స్ ఎంత ఎక్స్పెన్సివ్. సో అది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్కి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.